ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఏమనగా, ఈ సంవత్సరపు చివరి దినమున దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన దృష్టి నీ మీద ఉన్నది. చాలామంది జీవితాల్లో వారికి కలిగినటువంటి శ్రమను బట్టి దేవుడు నా ప్రార్థన వినడం లేదు, నన్ను మర్చిపోయాడు, నా ప్రార్థనకు సమాధానం ఇవ్వడం లేదని బాధపడుతుంటారు. అయితే అట్టి వారికి దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన నిన్ను చూస్తున్న దేవుడు, ఆయన దృష్టి నిశ్చయముగా నీ మీద ఉన్నది. అంతేకాకుండా నువ్వు చేసే ప్రతి ప్రార్థన వినడానికి ఆయన చెవి దగ్గరగా, నీ ప్రార్థనకు దగ్గరగా వచ్చి ఉన్నది. కాబట్టి నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ సంవత్సరం అంతా నేను అడిగాను కదా, ఇంకా జవాబు రాలేదేందని కృంగిపోవద్దు, దిగులు పడవద్దు. ఆలస్యం అవుతుందనంటే ఇంకా దేవుడు దానిలో నూతనమైనటువంటి ఆశీర్వాదాలను మనకు దాచిపెట్టి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కృంగిపోకుండా, అధైర్యపడకుండా ఆయన దృష్టి నీ మీద ఉన్నది అని విశ్వసించినట్లయితే, నీ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు మీ జీవితాలలో ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నారో మీ ప్రార్థన ఆలకించి తగిన కాలమందు మీరున్నటువంటి స్థితి నుండి తప్పకుండా బయటకు మిమ్మల్ని తీసుకొచ్చి ఉన్నతమైనటువంటి శిఖరాలపైన నిలబెడతాడు. ఈ వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడే మనందరి జీవితాలలో కూడా నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్.